హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మాగాయ పచ్చడి ఎట్లా పట్టుకోవాలో మీకు చూపిస్తానండి. మాగాయ పచ్చడి అని చెప్పి మనం పట్టుకుంటాం కదా, పచ్చి మాగాయ ఎండు మాగాయ అని రెండు రకాలు ఉంటాయి మాగాయ పచ్చడిలో. అంటే ఆవకాయ అయితే మనం తొక్కతో పాటు ముక్కలు కొట్టించి పట్టుకుంటాము. మాగాయ పచ్చడి అంటే అట్లా కాదనమాట. ఇలాగ ఒక 25 కాయలు తీసుకున్నారు, ఆ సైజులోవి తీసుకుని చెట్టువి కోసినవి అనమాట. దానికి అంత బయట తెల్లగా రసం అది కారుతుంది కదా, నస్ అంటారు. అవన్నీ పోవాలంటే ఒక వేసుకుని కాసేపు ఎండలో పెడతారనమాట. ఇదిగోండి చూడండి, ఇట్లాగా పొడి క్లాత్తో శుభ్రంగా తుడిచేసుకుని మొత్తం పళ్ళెంలో వేసేసి కాసేపు ఎండలో పెడితే ఉన్న తడి తేమ అంతా పోతుంది కదండి. పచ్చళ్ళకి నీరు అనేది తగలకూడదు కదా, అందుకని ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటాం అనమాట. పచ్చడి నిల్వ ఉంచడానికి ప్లాస్టిక్ డబ్బాలు కానీ జాడీలు కానీ యూజ్ చేస్తామండి. స్టీలు అలాంటివి ఏమి యూజ్ చేయకూడదు. ఓన్లీ జాడీలు లేదా ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా, అందులో పెట్టుకోవచ్చు. ఇలా ఎండలో పెట్టేసాం మొత్తం కాయలన్నీ తుడిచేసుకుని. ఈ పచ్చి మాగాయి ఎండు మాగాయ అని రెండు రకాలని చెప్పాను కదా. ఎండు మాగాయ అంటే ఏంటంటే ఇలాగ ముక్కలుగా కోసేసి ఉప్పులో ఊరబెట్టి వాటిని ఎండలో 3 రోజులు పెట్టి ఉప్పు అంతా దానికి పట్టేటట్టు చేసి అప్పుడు పడతారు ఎండు మాగాయ అంటే. ఇది పచ్చి మాగాయ. ఇట్లాగా మనం కడిగేసుకుని ఎండలో పెట్టిన తర్వాత చక్కగా ఇలా తోలు తీసేసుకుంటాం. ఇది చూసారా, పైన మొత్తం తీసేయక్కర్లేదు. ఇలా తోలు తీసేసుకుని దాన్ని పొడుగ్గా కట్ చేసేసుకోవాలి. మాగాయ అంటే పొడుగ్గా సన్నగా కట్ చేసేసుకుంటే మనకి మాగాయ పచ్చడికి చక్కగా గుజ్జది పట్టే విధంగా బాగుంటుంది అనమాట. ఆవకాయకేమో మనం వెనకాల తొక్కతో సహా కదా కట్ చేసుకుంటాం. దీనికి తొక్క తీసేసి ఇలా కట్ చేసుకుంటారు. పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి వాళ్ళైతే ఈ కత్తిపెట్టలు కంపల్సరీ ఉంటవి. మనకి ఈ రోజుల్లో సిటీలో ఉండే వాళ్ళకి చాకులు చాపర్స్ ఇవి కానీ వాళ్ళకి అవి ఉండవు కదండి. ఏదో ట్రై చేశాను, మా అమ్మగారు అలా తొక్క తీసేసి ఇచ్చేస్తే ఆ కత్తిపెట్టతో కోయడానికి నాకు చాలా టైం పట్టింది అనమాట. కానీ హెల్ప్ చేశాను, మొత్తం నేనే కోసాను అనమాట. మా నాన్నగారు చాకుతో కట్ చేసి అలా ఇచ్చారనమాట. అలాగా ట్రై చేసా, మొత్తం కట్ చేసేసాను అనమాట. ఆ పొడుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి 25 కాయలు మనకి 3 కేజీలు అయిందనమాట పచ్చడి. ఇదిగోండి చూసారా, కాయలన్నీ ఇలా తొక్క తీసేస్తే ఇలా పొడుగ్గా కట్ చేసేసుకోవడమే. మనం పొడుగ్గా కట్ చేసి టెంకకు కూడా ఏమీ ఉండకుండా మొత్తం తీసేసుకోవడమే. టెంకలు అనమాట అవి లోపల, తెలుసు కదా మీకు. అలా తీసేసుకుని చక్కగా ఒక చీర కానీ లుంగి కాటన్ది తీసుకుని దాంట్లో మొత్తం పల్చగా లాగేసి ముక్కలన్నిటిని ఎండలో పెట్టుకోవాలన్నమాట కాసేపు. ఈలోపు మనం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తయారు చేసుకోవచ్చు. దీంతో ఇదిగోండి ఇట్లాగా మేడ మీదకి తీసుకెళ్ళి ఒక లుంగిలో కాటన్ క్లాత్ అయితే మొత్తం పీల్చేస్తుంది కదా, దానిలో ఉన్న తడి అది. అలాగా ఒక అరగంట గంట ఉంచారనమాట, ఎండలో పెట్టారు కాసేపు. ఇదేంటి ఈవిడ పచ్చి మాగాయ ఎండు మాగాయ అని ఇలా చెప్పింది, మళ్ళీ ఎండలో పెట్టారంటుందంటే, ఎందుకంటే పచ్చడి కొంచెం ఎక్కువ నిల్వ ఉండాలంటే దాంట్లో ఎంతో కొంత నీరు అనేది కొంచెమైనా పోవాలి కదండి, అందుకని అనమాట. ఇట్లా కాసేపు ఒక అరగంట గంట ఎండలో పెట్టారనమాట. ఈలోపు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి: ఆవు పిండి, మెంతిపిండి, వెల్లుల్లిపాయలు, కారం, ఉప్పు, ఇవన్నీ మనం కాస్త ఎండలో పెట్టేసుకుని గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ 3 కేజీల పచ్చడికి ఎంత వాడారు అన్నది మీకు చెప్తాను. ఇలాగ ఎండలో పెట్టేసుకుని ఆవు పిండి వచ్చేసి 3 కేజీలు కదండి, 3/4 కేజీ ఆవు పిండి, 3/4 కేజీ కారం, 100 గ్రాముల మెంతిపిండి, మన 1/4 కిలో వెల్లుల్లిపాయలు. కారం ఆవు పిండి ఎప్పుడు సమానంగా ఉండాలి. మెంతిపిండి ఒక 100 గ్రాములు అనమాట. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు ఒక 1/4 కిలో. ఇదిగోండి మెంతిపిండి ఇట్లా గ్రైండ్ చేసేసి పౌడర్ లాగా చేసేసారు. ఆవు పిండి కూడా ఆడేసి, అది ఆవు పిండి అనేది చేదు వచ్చేస్తుంది అని చెప్పి కొంచెం సాల్ట్ అది కలిపి ఉంచారనమాట. దాన్ని బట్టి మనం సాల్ట్ అది చూసుకుని వేసుకోవాలి. సాల్ట్ కూడా ఒక 1/4 కిలో వేశారు. అదే మెంతిపిండి, ఆవు పిండి, కారం, ఉప్పు, వెల్లుల్లిపాయలు. ఇదిగోండి ఆవు పిండి కూడా ఇలా పౌడర్ చేసి పెట్టారు. కండ్రెక్కకుండా ఉప్పు కలిపారు అనమాట. ఎండలోంచి వెల్లుల్లిపాయలు కూడా మా అమ్మగారు చెప్పానుగా మీకు, అలాగ తొక్క మొత్తం తీసేసి వేస్తారనమాట. లేదంటే ఆయిల్ మొత్తం తొక్కకు పట్టేస్తుంది అనమాట.
తీసి మొత్తం మనం కాసేపు ఎండలో పెట్టుకుంటే చక్కగా తొక్కలు వచ్చేస్తాయి వెల్లుల్లిపాయలకి. అవి తొక్కలు తీసేసుకుంటేనే దాని టేస్ట్. కొంతమంది అవి తీసేసి పక్కకు తీసేసి తింటా ఉంటారు. కా పచ్చడిలో ఆ వెల్లుల్లిపాయ తింటే ఎంతో టేస్ట్‌గా ఉంటదనమాట. ఇదొచ్చేసి కారం. కారం కూడా 3/4 కిలో వేశారు. ఈ మాగాయ పచ్చడిలో స్పెషాలిటీ ఏంటంటే ఆయిల్ కొంచెం కాగబెట్టి వేస్తారనమాట. మనం ఆవకాయ పచ్చడిలో ముక్కల్ని ఎట్లా అయితే అందులో ముంచి వేసామో ఇక్కడ మన కాగబెట్టిన నూనెని ఆ ముక్కల మీద పోస్తారనమాట. ఇప్పుడు కొలత చూడండి మీరు. 3 కేజీల ముక్కలకి మన కారం వచ్చేసి 3/4 కేజీ, ఆవు పిండి 3/4 కేజీ. పసుపు ఎందుకు వేశారని అనుకుంటారేమో. మాకు తెలిసిన మా అమ్మగారు ఉంటారనమాట. పసుపు వేయకుండా అసలు పచ్చడి అనేది మగవాళ్ళు తినకూడదంట. ఆవిడ చెప్పారు శాస్త్రం. మాకు తెలీదు. పసుపు వేయకుండా అసలు పచ్చడి అనేది మగవారు తినకూడదని చెప్పి అన్నారు. మీరు కూడా విన్నారా ఇట్లాంటిది ఏమైనా? వింటే నాకు కామెంట్ చేయండి. ఇలాగా తవ్వ అంటే 1/2 కేజీ కదండి. 1/2 కేజీ కారం వేసి ఇంకొంచెం దాంట్లో సగం వేశారనమాట. 3/4 కేజీ కారం, 3/4 కేజీ ఆవు పిండి, 1/4 కిలో ఉప్పు, వెల్లుల్లిపాయలు 1/4 కిలో, మెంతిపిండి 100 గ్రాములు. అదిగో ఉప్పు వేశారు. 1/4 కిలో వేశారనమాట. పెద్దవాళ్ళకి కొంచెం కొలతలు అవి తెలుస్తాయి కదా, నేను మీకు చెప్తున్నాను. ఇది ఆవు పిండి. తవ్వ అంటే 1/2 కిలో కదండి. 1/2 కిలో వేసి మళ్ళీ దాంట్లో సగం వేశారనమాట. 3/4 కిలో ఆవు పిండి. కారం తర్వాత యాడ్ చేశారు. కారము ఆవు పిండి అనేది సమానంగా వేసుకోవాలండి. ఆవు పిండి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత గుజ్జు బాగా వస్తుంది. ఊట వస్తుంది అనమాట మనం అన్నంలో కలుపుకోవడానికి. అందుకని కొంచెం ఎక్కువే ఆవు పిండి వేసుకుంటారు. అదేంటది చేదు వచ్చేస్తుంది అని అంటారా? ఏమీ రాదు చేదు. మొత్తం ముక్కలకు బట్టి చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఈ మాగాయ పచ్చడి కూడా అన్నీ సమానంగా కలుపుకుని నూనె అనేది వేసుకుంటే చాలా సంవత్సరం పాటు అట్లానే ఉంటుందండి. 1 కేజీ ఆయిల్ ప్యాకెట్ వాడారనమాట. ఇదిగోండి మెంతిపిండి వేస్తున్నారు. ఇంకొకటి వెల్లుల్లిపాయలు అని చెప్పాను కదా. వెల్లుల్లిపాయలను ఇందులో ఎట్లా వేస్తారంటే ఒలిచేసిన వాటిని కచ్చాపిచ్చాగా కొట్టేసి నూనెలో వేపేసి పోస్తారనమాట ఈ మాగాయ పచ్చడిలో మంచి స్మెల్ కోసం. ముందు ఈ మిశ్రమాన్ని దాన్ని రెడీ చేసుకోవాలి మాగాయ పచ్చడికి. ఇలా మిశ్రమం రెడీ చేసేసుకుంటే ఏముంది ఇందులో కారం, ఆవు పిండి, మెంతిపిండి, ఉప్పు మొత్తం వేసేసారనమాట. మొత్తం టెంకికున్న ముక్కలు కూడా తీసేశారు. కొంచెం ఆయిల్ పోస్తున్నారు. మనం ఎందులో అయితే పచ్చడి పట్టుకుంటున్నామో అందులో కొంచెం అడుగున ఆయిల్ వేస్తున్నారనమాట. 1 కేజీ ప్యాకెట్ 1 కేజీ లైన్ బ్రాండ్ వేరుశనగ నూనె వాడారనమాట. ఇలా పచ్చడి పెట్టుకునే డబ్బాలో కొంచెం అడుగున ఆయిల్ వేసుకోవాలన్నమాట. చూసారా? అది ఎప్పుడైనా సరే పచ్చడి బాగా ఉండాలి అంటే నూనె మాత్రం బాగుంటే పచ్చడి ఎన్ని రోజులైనా ఉంటుందండి. చెప్పాను కదా, మాగాయ పచ్చడి పట్టేటప్పుడు ఇట్లాగా కాగబెట్టిన నూనె వేస్తారు. అదిగండి 3 కేజీల ముక్కలు అనమాట. తెలిసిన ఆవిడ పట్టారనమాట. ఆ మామగారికి చేత్తో కొలత వేసేస్తారు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కదండి, అట్లా వేసేస్తారనమాట. 3 కేజీలు మాగాయ పచ్చడి అనమాట. 3 కేజీల మాగాయ పచ్చడికి 3/4 కారము, 3/4 ఆవు పిండి, 100 గ్రాములు మెంతిపిండి, 1/4 కిలో వెల్లుల్లిపాయలు, 1 కేజీ నూనె, 1/4 కిలో ఉప్పు. ఉప్పు అనేది మనం తర్వాత అయినా కలుపుకుంటాం కదా, 3వ రోజు అప్పుడైనా వేసుకోవచ్చు అనమాట. 3 కేజీలు అయింది పచ్చడి. అది అట్లా కలుపుకున్న మిశ్రమంలోకి మొత్తం ఈ ముక్కల్ని కలిపేస్తారనమాట. మనం ఆవకాయ పచ్చడిలో నూనెలో ముంచి ముక్కల్ని ఎట్లా అయితే వేస్తామో ఇక్కడ కూడా కాగబెట్టిన నూనె వేసి మొత్తం ముక్కలకి ఆయిల్ అంతా పట్టిన తర్వాత ఈ కారము ఇవన్నీ కలిపేసుకుంటారనమాట. అది మీకు మొత్తం అక్కడ కొలత ఆవిడ చెప్తుందనమాట. తవ్వ వచ్చి 1/2 కిలో కదండి. ఆ ముక్కలు వచ్చేసి 6 తవ్వలైనవి. 6 తవ్వలు అంటే 3 కేజీలు అనమాట. 3 కేజీలు పచ్చడి, పచ్చి మాగాయ పచ్చడి. భలే టేస్ట్గా ఉందండి బాబు. అసలు ఆ రోజే మేము లాస్ట్లో అన్నం కలుపుకుని తినేసాం అనమాట. చాలా చాలా టేస్ట్గా ఉంది. ముక్క అనేది చాలా పుల్లగా కూడా ఉందన్నమాట. ఇదిగోండి ఆయిల్ వేస్తున్నారు. కాగబెట్టిన నూనె వేసేసి ఆ మిశ్రమంలో కలిపేస్తారనమాట మొత్తం. మీరు ఎవరైనా మాగాయ పచ్చడి పట్టారా? మీకు మాగాయ పచ్చడి గురించి తెలుసా?
తెలిస్తే కామెంట్ చేయండి. మీరు ఎట్లా పడతారు? మీరు ఏ ఏ పచ్చళ్ళు పట్టుకున్నారు ఈ వేసవి కాలంలో? ఈ వీడియోని అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నా కంటెంట్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మంచి మంచి కంటెంట్తో మీకు ఇట్లానే అన్నీ యూజ్ అయ్యే విధంగా కంటెంట్ అనేది పెడతానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. ఇంకా మీకు తోటివారు ఎవరైనా స్నేహితులు, బంధువులు ఉన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాగా మొత్తం ఆ కాగబెట్టిన ఆయిల్ తోటి మొత్తం కలిపేయాలన్నమాట. కలిపేసేసి ఈ మిశ్రమాన్ని మొత్తం ఆ ముక్కలకు పట్టేటట్టు మొత్తం బాగా కలపాలి. ఉప్పు అనేది మాత్రం మనం చూసి వేసుకోవచ్చు, ఎందుకంటే 3 రోజుల తర్వాత మళ్ళీ మనం చూసుకుంటాం కదా. ఇలాగా అన్నీ సమానంగా ఎటువంటి తడి తగలకుండా పెట్టుకుంటే ఈ మాగాయ పచ్చడి కూడా సంవత్సరం పాటు ఫస్ట్ రోజు ఎట్లా అయితే ఉందో సంవత్సరం తర్వాత కూడా అట్లానే ఉంటుందండి. ఈ ఆవకాయ పచ్చడి కన్నా కూడా మాగాయ పచ్చడి మనం చలికాలంలో వేసుకుంటే అసలు భలే టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు కన్నా కూడా ఈ పచ్చళ్ళ యొక్క టేస్ట్ తెలియాలంటే మాత్రం మనకి ఈ సమ్మర్లో మనం ఈ కారాలు ఈ వేడి మీద తినలేం, కానీ చలికాలంలో వర్షాకాలంలో మాత్రం వాటి యొక్క టేస్ట్ అనేది మనకు బాగా తెలుస్తుంది. చూసారా ఎంత చక్కగా, ఎంత ఎర్రగా, అసలు చూస్తుంటేనే టెంప్ట్ అయిపోతుంది కదండి. మీకు నచ్చిందా పచ్చి మాగాయ పచ్చడి? ఇందులో స్పెషాలిటీ ఏంటంటే తాలింపు వేస్తారు. ఇదిగోండి, 1/2 కిలో వెల్లుల్లిపాయలు ఒలిచేసి కచ్చాపిచ్చాగా కొట్టేసి నూనెలో తాలింపు వేస్తారనమాట. ముందు వెల్లుల్లిపాయలు వేపేశారు, నెక్స్ట్ ఎండుమిరపకాయలు, కొంచెం పెసరపప్పు, ఆవాలు వేసి తాలింపు కూడా వేసేసి పెడతారనమాట. అదిగోండి, చూసారు కదా, దీని స్పెషాలిటీ ఇదేనమాట. ఇదేంటిది ఆ తాలింపు వేస్తున్నారు అని అనుకుంటారేమో. ఇది ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటుంది. ఇట్లానే ఎంత బాగుంటుందో మాగాయ పచ్చడి, పుల్ల పుల్లగా చక్కగా. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా భలే నోరు ఊరిపోతుంది అనమాట. ప్రెగ్నెంట్ లేడీస్ అయితే ఈ టైంలో వచ్చే ఆ మామిడికాయల్ని చక్కగా ఉప్పు వేసి ఊరబెట్టుకుని, మామిడికాయ దొరకని సీజన్లో కూడా చక్కగా మామిడికాయ పప్పు అని అవన్నీ వండుకుంటారండి. ఈ మామిడికాయ దొరికే సీజన్లో చక్కగా తెచ్చుకొని దానికి ఉప్పుతో ఊరబెట్టి ఆ ముక్కలు మనం ఎండబెట్టేసుకుని తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలైనా సరే అవి అలా ఉంటాయి అన్నమాట. మనకి మామిడికాయ పప్పు తినాలనిపించినప్పుడల్లా ఆ ముక్కలు వేసి మనం చక్కగా మామిడికాయ పచ్చడి పట్టుకోవచ్చు. చూసారా, ఇలా కలిపితే మొత్తం 3 కేజీలు మాగాయ పచ్చడి రెడీ అయిందనమాట. చూసారు కదా. మీకు ఎట్లా అనిపించింది? మీకు తెలుసా మాగాయ పచ్చడి గురించి? ఇంకా దీన్ని మొత్తం నూనె వేశారు కదా అడుగున, మొత్తం అందులో ప్లాస్టిక్ డబ్బాలోకి, లేదా మీకు జాడీలు ఉంటే, అంటే ఇప్పుడు ఉన్న దాన్ని బట్టి ఎవరిళ్లలో జాడీలు ఉండట్లేదు, మా ఇంట్లో కూడా ఉన్నాయి, కానీ ప్లాస్టిక్ డబ్బాలో సరిపోతుందని చెప్పి అందులో పెడుతున్నారనమాట. మా అమ్మగారు అన్నీ చక్కగా అన్నీ చెప్తూ చక్కగా చేస్తుంది. మా అమ్మగారు చెయ్యి టేస్ట్ అనమాట. ఆవిడకి 75 ఇయర్స్ ఉంటుంది. మాకు బాగా ఫ్రెండ్షిప్ అనమాట. 30 ఇయర్స్ నుంచి మేము పచ్చళ్ళు పట్టుకోవాలన్నా ఏదైనా మా అమ్మగారు సలహా తీసుకుంటాము. ఆవిడ ఖాళీగా ఉంటే వస్తారనమాట. మాకు వచ్చి ఈసారి మాగాయ పచ్చడి పెట్టారు మాకు. థ్యాంక్ యూ మా అమ్మగారు. థ్యాంక్ యూ అమ్మ. తర్వాత 3 డేస్ తర్వాత మళ్ళీ కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటే ఉంటుందండి పచ్చడి. అసలు చూసారా, మొన్న అసలు మనకు ఆయిలే పైకి రాలేదు, ఆయిలు గుజ్జు మొత్తం ఊట చూసారా ఎంత చక్కగా పైకి ఊరిందో. ఇట్లాగా మాకు టేస్ట్ చూడమని చెప్పి అందరికి ఇస్తున్నారనమాట. ఇచ్చిన తర్వాత మరి మాగాయ పచ్చడి అంత టేస్ట్గా అంత నోరు ఊరిపోయేటట్టు ఉంటే మనం అన్నంలో కలుపుకోకుండా ఎట్లా ఉంటాము? అందరూ టేస్ట్ చూశారు. కొంచెం ఉప్పు తక్కువైందని మాకు అనిపించింది. ఉప్పు అంటే ఎట్లా ఉండాలంటే మనం మామూలుగా తింటుంటే కూడా ఉప్పగా ఉండాలండి పచ్చడి. ఉప్పగా ఉంటే అప్పుడు అన్నంలో సరిపోతుంది అనమాట. అందుకని ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసేసి, ఇంకా కావాలంటే కొంచెం మీరు నూనె ఎక్కువ ఉంది అనుకుంటే కొంచెం నూనె పోసుకుంటే సంవత్సరం పాటు ఈ మాగాయ పచ్చడి చక్కగా నిల్వ ఉంటుంది అనమాట. ఎంతమందికి మాగాయ పచ్చడి తెలుసు? మీరు కూడా మాగాయ పచ్చడి పట్టుకున్నారా? ఇదిగోండి, ఉప్పు కలిపారనమాట. ఉప్పు సరిపోలేదంటే ఉప్పు కలుపుకున్నాం అనమాట. ఆవకాయ పచ్చడి, మాగాయ పచ్చడి, టమాటా పచ్చడి, వడియాలు
అన్నీ సమ్మర్లోనే కదండి పట్టుకునేది. అమ్మగారింటికి వెళ్తే ఈ పచ్చళ్ళు పట్టుకోవటం, వడియాలు ఇవన్నీ మళ్ళీ మనం ఇంటికి మోసుకొచ్చుకోవచ్చు చక్కగా పచ్చళ్ళు. మనకి ఏ శ్రమ లేకపోయినా అమ్మలు మనకి ఇవన్నీ చేసి పెడతారు. అదిగోండి మొత్తం 3 కేజీలు పచ్చడి అయిందనమాట. అది మీకు నచ్చిందండి మాగాయ పచ్చడి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదిగోండి మన మాగాయ పచ్చడి మరి టేస్ట్ చూసేయాలి కదా, అందుకని అన్నంలో చక్కగా కలిపి మాకు పెద్ద ఆవిడ ముద్దలు పెట్టిందనమాట. చూడండి ఎర్రగా ఎంత టెంప్టింగ్గా ఉందో మాగాయ పచ్చడి. చాలా చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.